ఆయన చెప్తాడు ఆ ఆస్తి మీదే ఉంచుకోవచ్చని. నువ్వెవడో చెప్పడానికి? నేనే చాలాసార్లు అవసరాలు ఉన్నప్పుడు నా ఇంటిని నేనే బ్యాంకుల్లో తనఖా పెట్టాను. రేపొద్దున మీ ఇంట్లో మీ ఆడబిడ్డకి పెళ్లి చేయాలా, లేదంటే బిడ్డల్ని చదివించాలా, ఏం చేస్తాం? వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తాం, లేదంటే ఒక ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తాం, బ్యాంకు దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ తనఖా పెట్టి మనం డబ్బులు తీసుకుంటాం. మన బిడ్డలు పెళ్లి చేస్తామో, బిడ్డల్ని చదివించుకుంటామో, ఏదైనా జబ్బు వస్తే వైద్యం చేయించుకుంటామో. ఇప్పుడు అవేమి ఉండవు. మీరు కనుక అన్నే రాంబాబు గారు ఎలాంటి వ్యక్తి నాకు అనవసరం. ఆయన రిప్రజెంట్ చేస్తుంది గూండాల పార్టీ, అది దోపిడీ చేసే పార్టీ. అది ఎందుకు వచ్చేశారు? సుబ్బరామరెడ్డి గారు దాష్టీకం తట్టుకోలేక వచ్చేశారు. దాష్టీకం తట్టుకోలేక పెద్ద మనిషి, ఎప్పుడు కూర్చొని ప్రేమగా పలకరించే వ్యక్తి, అండగా నిలబడే వ్యక్తి, అలాంటి వ్యక్తిని కూడా బెదిరించో ఆత్మగౌరవం ఇవ్వకపోతే ఎవడైనా ఏ పార్టీలో ఎందుకుంటాడు? ఆత్మగౌరవం ఇవ్వకపోతే ఎందుకుంటారు? ఆత్మగౌరవం ఇవ్వకపోతే ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆయన బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి ఆత్మగౌరవం ఇస్తున్న కూటమి తరఫున పోటీ చేస్తా ఉన్నారు. ఈ రోజున వారిని భారీ మెజారిటీతో గెలిపించండి. నేను సుబ్బరామరెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా సుబ్బరామరెడ్డి మన శ్రీనివాసరెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా చేతులైతే అడుగుతున్నా. యువత నన్ను నమ్ముతారు, ఆడబిడ్డలు నమ్ముతారు. నేను ఏదో రాష్ట్రానికి ఏదో చేస్తానని నమ్ముతారు. 14లో కూడా మీ తరపున నేను ఓట్లు అడగడానికి వచ్చా, మీ తరపున ప్రచారం చేశా. ఈసారి నేను ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని అడగట్లా, ఆర్థిస్తున్నా, ప్రార్థిస్తున్నా. మిమ్మల్ని ఎంపీగా గెలిపించుకుంటాం. కానీ ఒక్క గిద్దలూరుకే కాదు, ఉమ్మడి ఒంగోలు జిల్లాకి మీరు అండగా నిలబడండి. అవసరమైతే ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడతాను, కేంద్ర నాయకత్వంతో నేను మాట్లాడతాను. యువతకు ఉపాధి అవకాశాలు కావాలి, మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగే వ్యాపార శక్తి ఉండాలి, సాధికారత ఉండాలి, రైతాంగానికి సాగునీరు ఉండాలి, తాగునీరు ఉండాలి. నేను ఒకటే కోరుకుంటున్నా, అన్ని వర్గాలకి అండగా ఉండే ప్రభుత్వం ఇది. నేను అశోక్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా, మా నాయకులు ఉండి కూడా నేను కూటమి అభ్యర్థిగా మీరు ఉంటానంటే నేను మీకు మనస్ఫూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చాను. నేను మిమ్మల్ని 2 చేతులెత్తి కోరుతా ఉన్నాను. యువతకి అండగా ఉండండి, రైతుకి అండగా ఉండండి, మహిళలకి బలంగా భద్రత ఇవ్వండి, సాగునీరు, తాగునీరు అవసరాల కోసం మీరు పనిచేద్దాం. నేను మీకు కష్టం వస్తే నా భుజ శక్తిని మీకు ఇస్తాను, నా కండ శక్తిని మీకు ఇస్తాను అని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీ భద్రత, ఈసారి ఎన్నికలో ఒక్క తప్పు చేస్తే మీరంతా ఒక్క తప్పు మాది కాదు, ఒక్క తప్పు మళ్ళీ పొరపాటున 2019 అమ్మా నేను నాన్నలేని బిడ్డనమ్మా అంటే నమ్మదు. ఆ రోజు ఎలా వచ్చాడు ఎన్నికలకి? ఆ రోజు ఎలా వచ్చాడు? నిమిరాడు, బుగ్గలు నిమిరాడు, నాన్నలేని బిడ్డన్నాడు. ఈ రోజు ఎలా ఉంది పోస్టర్? ఇలా ఉంది, సిద్ధం, ఓటు వేయకపోతే చంపేస్తా, అట్లా ఉంది పోస్టర్. ఓటు ఎలా అడుగుతావు? 2 చేతులెత్తి నడుమొంచి అన్నా ఓటేయండి అని అడుగు, అంతేగాని ఇలా అంటే మేము ఇలా అంటాం. కూటమికి ఓటేస్తాం. కూటమికి ఏమంటాం మనం? ఇలా అడిగితే ఓటేస్తామా? ఇలా అడిగితే ఓటేస్తామా? దేనికి ఓటేస్తాం? 2 చేతులు పెడితే 2 చేతులు నమస్కారం పెట్టి అభ్యర్థిస్తే ఓటేస్తాం. కానీ ఇలా అంటే ఓటేస్తామా మనం? ఇలా అంటే ఓటేస్తామా? అయ్యో, జగన్ ఇలా అంటే మీరందరూ ఇలా చూపించండి. ఇలా నేను ఈ దేశం కోసం చచ్చిపోతా. నా నేల, నా తెలుగు నేల, మనందరం కలిసి వెనుకబడ్డ మన నేలని, మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ, జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.